ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ పునరుద్ధాన దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 18వ అధ్యాయము 29వ వచనము. కీర్తనలు 18వ అధ్యాయము 29వ వచనము. నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరి సహాయం వల్ల ప్రాకారములు అడ్డుబండలు దాటుతాము అంటే దేవుని సహాయం వలనే అంట. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని సహాయము వలనే ఎరికో కోట గోడల్ని త్రొక్కుకుంటూ నడిచారు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దానం చేసిన దేవుడే. కానాను యాత్ర ప్రయాణించేటప్పుడు ఎన్నో 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 అడ్డుబండలు అడ్డుగోడలు ఎదురైనవి. కానీ దేవుడు వారికి తోడుండి అగ్నిస్తంభము మేఘస్తంభములే ముందు వారికి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సహాయంతో వారు ప్రతిదాన్ని కూడా దాటుకుంటూ వచ్చి ఉన్నారు. దేవుని సహాయము పొందుకున్నారు కాబట్టి కానాను యాత్ర ఇజ్రాయెల్ ప్రజలకి విజయవంతమైంది. ఈనాడు ఈ లోకంలో ఈ పరిస్థితుల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ ఇరుకుల నుంచి మనము బయటపడాలన్నా, వీటన్నిటి నుంచి మనము ముందుకు సాగాలన్నా దేవుని యొక్క సహాయము అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎంతో అవసరము. మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనం ఎప్పుడు పొందుకుంటాము అంటే ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో అప్పుడే. మరి దేవుని వైపు ఎప్పుడు తిరుగుతారు? కష్టాలు వచ్చినప్పుడా, బాధలు వచ్చినప్పుడా, మరి ఏమీ లేనప్పుడా అంటే ఏమి వచ్చినా, ఎన్ని ఉన్నను ఏమి లేకపోయినాను, ఏమి వచ్చినా సరే దేవుని వైపు తిరిగితే గనక, దేవుని త్రట్టు మన ముఖము త్రిప్పితే గనక దేవుడు ఇక్కడ ఆయన సహాయము అందించి మనకి ముందున్న ప్రాకారములన్నిటిని కూడా ఆయన కుప్పకూల్చే దేవుడే ఉన్నాడు. ఏదైతే అడ్డుగా మన ముందు నిలబడుతుందో ఆ ప్రాకారాలను కుప్పకూలుస్తాడు. ఆ అడ్డుగా ఉన్న ప్రాకారం నుంచే దేవుడు మనల్ని నడిపించటకు సంసిద్ధంగా ఉన్నాడు. చూడండి, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీ సహాయం లేకపోతే మేము అడుగు తీసి అడుగు వేయలేమయ్యా. నీ సహాయం లేకపోతే మేము ముందుకు నడవలేమయ్యా. నీ సహాయం లేకపోతే మేము నిలబడలేము, కూర్చోలేము నా పరమ తండ్రి. నీ సహాయం ఉంది కాబట్టే నా పరమ తండ్రి. ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు నా పరమ తండ్రి, ఎన్ని ఆటంకాలు, లోయలు, కొండలు, మెట్టలు, గుట్టలు ఎన్ని అడ్డొచ్చినను నా పరమ తండ్రి. అయ్యా, వాటన్నిటిని దాటుకుంటూ ప్రయాణిస్తాం నా పరమ తండ్రి. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులయ్యా, ఎన్నో బాధలయ్యా, ఎన్నెన్నో ఉన్నాయి నా పరమ తండ్రి. వాటన్నిటిని నా పరమ తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో దాటుకుని వెళ్ళే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో అయ్యా నా పరమ తండ్రి నడిచే యోగ్యత, కృపను మాకు దయచేయండి నా పరమ తండ్రి. రాజావందనం దేవా, నీకే స్తోత్రములు. ఈ పునరుద్ధాన దినంన, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నా పరమ తండ్రి యేసయ్యా నీ కోసం, నీ సహాయం కోసం నా పరమ తండ్రి ఎంతమంది వేచి చూస్తున్నారు, వారందరికీ కూడా నా పరమ తండ్రి నీ సహాయం దొరుకును గాక. దేవుని యొక్క సహాయం వారికి అందును గాక నా పరమ తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మీరు తోడున్న విధానం బట్టి నీకే స్తోత్రములు. అయ్యా నా పరమ తండ్రి, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మీటింగ్స్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, అయ్యా నా పరమ తండ్రి, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి యేసయ్య, మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరి జీవితాలు మలచమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.